ఒక పరబ్రహ్మమే రెండై మన కొరకు మనం తెలుసుకోవడం కోసం శివుడిగా కేశవుణ్ణి ప్రస్తుతి చేస్తుంది. కేశవుడిగా శివుణ్ణి ప్రస్తుతి చేస్తుంది. లేకపోతే మనకు అసలు ఆ తత్వం ఎలా అందుతుంది? అది అందాలంటే అదే చెప్పాలి. ఇప్పుడు నా బలహీనతలేవో నా బలాలేవో మీరు నన్ను చూసినంత వరకు చెప్పగలరు. కానీ యథార్థంగా నా బలం ఏమిటో నా బలహీనత ఏమిటో ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అప్పుడు నేనే చెప్పాలి దాన్ని. అట్లాగే ఆ పరబ్రహ్మము గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అదే శివుడై కేశవుడిగా చెప్తుంది, కేశవుడై శివుడిగా చెప్తుంది. దానికి జుట్టు పీకేసుకోవలసినంత అవసరం ఏమి ఉండదు. అదే వెంకటాచలంలో తిరుపతిలో అదే విష్ణువు ఆదివరాహమూర్తిగా వెంకటేశ్వరుడిగా కనపడ్డాడు. ఎంత సంతోషం! ఒక ప్రమిదలో 2 ఒత్తులు. అదే విష్ణువు రామాయణం బాలకాండలో పరశురాముడిగా కోదండరాముడిగా కనపడ్డాడు, ఎదురెదురు పడ్డాడు. ఏమైంది? అదే పరబ్రహ్మం శివకేశవులుగా కనపడింది. ఏమవుతుంది? 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుతిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అన్నారు. ఒక ప్రమిదలో 2 ఒత్తులు వెలుగుతున్నాయి, చూడ్డానికి 2 దీపాలు వెలుగుతున్నాయి అన్నారు. తత్వం చెప్పవలసి వస్తే 2 దీపాలు ఒకటే దీపం, ఇందులో వేరెట్టినా చేయగలుగుతుంది. 2 అగ్ని, 2 కాంతి, 2 ఒత్తికి వెలుగుతున్నవి, 2 దీపాలే. కానీ చూడ్డానికి 2 దీపాలు వెలుగుతున్నట్టుగా కనపడతాయి. అంతే పరబ్రహ్మం. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ప్రమథగణములు అన్న మాటకు అర్థం ఏమిటంటే శత్రువుల్ని చీల్చి చెండాడే వాళ్ళు ఎవరో వాళ్ళని ప్రమథగణములు అంటారు. నంది, భృంగి, నంది మహాకాళ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ శివపూజ చేసేటప్పుడు గంట వాయించి నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర అని వాళ్ళందరినీ కూడా శివగణాలను పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు వచ్చేటటువంటి వాళ్ళెవరో ప్రమధులు, అంటే శత్రువులను దునుమాడువారు. అటువంటి ప్రమథగణముల యొక్క అధిపతి అయినటువంటి పరమశివుడు సదాకాలే కాలే ప్రమథపతినా గీత చరితో. ఆ పరమశివుడు జగన్నాథ నిన్ను సర్వకాలములయందు, ఎప్పుడో ఒకప్పుడు కాదు ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటాడు. ఎందుకనంటే నీ అనుగ్రహం, నీ సౌలభ్యం చూసి ఇంత కిందకి దిగొచ్చేసావా అని ఇంత గొప్పగా శివుడు స్తుతించేటటువంటి జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే. ఓ జగన్నాథుడా నీవు నా కన్నుల ముందు సాక్షాత్కరించదవుగాక అంటారు.